తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్టలో భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచే శివయ్యని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. కీసరగుట్టలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి జాన్సీ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. మనతో పాటు సిపి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహాశివరాత్రి ఉత్సవాలు కీసరగుట్టలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భద్రతాపరంగా? భద్రతాపరంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఫుల్ ఫ్రీ మెథడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు శివరాత్రి అందరూ దర్శనం చేసుకొస్తున్నారు, కానీ మేము ఒక 25 days ముందు నుంచే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఏర్పాటు చేశాము. దానివల్ల ఇప్పటికే 20,000 కన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎవరికి ఇబ్బంది జరగకుండా కామన్ మ్యాన్ ఎవరైతే వస్తారో సాధారణ భక్తుడికి మంచి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేశాం. మా ట్రాఫిక్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం. వెహికల్ బ్రేక్ డౌన్ రిపేర్ చేయడానికి మెకానిక్స్ పెట్టుకున్నాం. అంతేకాకుండా మా వెహికల్స్ కూడా మేము పైకి అలౌ చేస్తలేం, దూరంగా పార్క్ చేసాం. ఎమర్జెన్సీలు ఉంటే తప్ప మా పోలీస్ వెహికల్ రావు, కేవలం అంబులెన్స్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్ప వేరే వెహికల్స్ రాకుండా ఉంటుంది. భక్తులు కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారు దర్శనం చేసుకుని. రాత్రి కూడా అభిషేకం కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు. రాత్రి నుంచే అభిషేకాలు అవి చేస్తున్నారు. సో ఇది విఐపి ఎవరు ఉంటే కూడా 9 o'clock 9:30 వరకే ఇచ్చడం జరిగింది. సో ఇప్పటికీ చాలామంది దర్శనం చేస్తున్నారు కాబట్టి దిస్ ఇయర్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్. అండ్ ఆ ఉత్సవాలు అంటేనే కొంత తాకిడి ఉంటుంది. క్రమక్రమంగా భక్తులు కూడా పెరుగుతున్నారు. ఎక్కువగా మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చిన్నపిల్లలకు, మహిళల కోసము స్పెషల్ కేర్ తీసుకున్నాం. మా షీ టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసాం. ఇక్కడ అన్ని షీ టీమ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. మాకు 200 CC కెమెరాస్తో మేము మానిటర్ చేసాం ఎంటైర్ ఏరియాని. పార్కింగ్ ప్లేసెస్లతో పాటు ఎంటైర్ రూట్ అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. షీ టీమ్స్తో పాటు మా SOT ఆఫీసర్స్, తర్వాత CAR నుంచి వచ్చిన ఆఫీసర్స్, SB వీళ్ళంతా మఫ్టీలో ఉన్నారు. మీ అందరిలో ఎవరెవరు మా పోలీస్ వాళ్ళు ఉంటారు. సో దట్ మహిళా భద్రత మాకు మెయిన్ కన్సర్న్. దానికోసం మేము మహిళలతో మఫ్టీలో ఉన్నారు, మా పోలీస్ అధికారులు కూడా మఫ్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కేర్ మాకు చాలా ఇంపార్టెంట్. అంటే సార్, నైట్ అంటేనే జాగరణ, మహాశివరాత్రి రోజు జాగరణ నేపథ్యంలో కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది కదా. రాత్రిపూట ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బందోబస్తును పెంచుతారా? రాత్రిపూట ముఖ్యంగా ఇల్యూమినేషన్ సరిగా ఉండేట్టుగా చూస్తున్నాం, లైటింగ్ అరేంజ్మెంట్స్ అని. దాని తర్వాత రాత్రిపూట వచ్చేప్పుడు వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కొన్నిసార్లు జామ్ అయింది ట్రాఫిక్, అటువంటి ఇష్యూస్. ఇప్పుడు చాలా మటుకు వెహికల్ పైకి రాకుండా చూసాం కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ముందు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యేదానికి వెహికల్ బ్రేక్ డౌన్ అయితే రిపేర్ చేయడానికి కోసం RTC వారిని అడిగాం. వాళ్ళు మెకానిక్స్ ఇచ్చారు. మేము లోకల్ మెకానిక్స్ కూడా పెట్టుకున్నాం. సో దట్ ఏమైనా ఇష్యూ వస్తే మెకానిక్ వచ్చి అటెండ్ అయ్యి వెహికల్స్ పక్క జరపడానికి టోయింగ్ మిషన్స్ కూడా పెట్టుకున్నాం. సివిలియన్స్కి ఎక్కువగా ఫెసిలిటీ క్రియేట్ చేసే విధంగా ఉంచాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు కావచ్చు, దూరం నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళల పరంగా రాత్రి మహాశివరాత్రి అంటేనే జాగరణ ఎక్కువ చేస్తారు, ఉపవాసం ఎక్కువ చేస్తారు. ఆ టైంలో భద్రత పరంగా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తును పెంచుతున్నారు. సిపి గారు మాట్లాడడం మనం చూసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.